హలో అందరికీ. సో మేము గిరి ప్రదక్షిణ వీడియో తర్వాత మళ్ళీ నాకు లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి టైం దొరకలేదన్నమాట. షార్ట్ వీడియోస్ రెగ్యులర్గానే పెడుతున్నా, బట్ లాంగ్ వీడియో చేయడానికి టైం దొరకలేదు. సో మేము గిరి ప్రదక్షిణ తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది ఈ వీడియో అనమాట. సో నేను ముందు వీడియోలో కూడా మా టైమింగ్స్ చెప్పలేదు కదా, గిరి ప్రదక్షిణ స్టార్ట్ అండ్ ఎండ్. సో మేము నైట్ 8 o'clockకి స్టార్ట్ చేసినాం. మళ్ళీ టోటల్గా తిరిగి టెంపుల్ ముందటికి వచ్చేసరికి కరెక్ట్ 4 అయిందనమాట మాది. గిరి ప్రదక్షిణ అయ్యాక నైట్ రూమ్కి వెళ్ళి నెక్స్ట్ రోజు మార్నింగ్ లేట్గా అయితే లేచామన్నమాట, కాళ్ళ నొప్పులు కాబట్టి. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యి బయటకు అయితే వచ్చాము. చెప్పింది లంచ్ చేసుకొని రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తాం గాయస్. హలో. సో ఇక్కడ తినడానికి అయితే వెళ్తున్నాం గాయస్. ఆటో వాడిని మంచి హోటల్ ముందు దింపురా అని అంటే వాడు ఎక్కడో దింపాడు. సో నడుచుకుంటూ ఇంకా చూస్తున్నాం ఎక్కడ బాగుంటే అక్కడ తిందామని అలా వెళ్తున్నాం అనమాట. సో తిన్న తర్వాత రమణ మహర్షి ఆశ్రమానికి అయితే వెళ్తాము. అస్సలు నిజంగా అరుణాచలంలో ఎక్కడ చూసినా ఫారినర్సే. నాకేమో వాళ్ళంటే చాలా ఇష్టం. వాళ్ళని చూసిన ప్రతి ఒక్కరికి హాయ్ చెప్పుకుంటూ కూర్చున్నా నేనైతే. హాయ్ ఆర్య, ఎక్కడికి వెళ్తున్నావు? రమణ మహర్షి అను, రమణ మహర్షి ఆశ్రమం. ఆర్య, యువి హాయ్, బంటి హాయ్. అస్సలు మాకు రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చే వరకు కూడా తెలియదు షార్ట్స్ పైన లోపలికి అలో లేదు అని చెప్పి. మమ్మల్ని అస్సలు అలో చేయలేదు, ఎందుకంటే మా హస్బెండ్ పిల్లలు షార్ట్స్ వేసుకున్నారు కాబట్టి షార్ట్స్తో అస్సలు వెళ్ళకూడదంట లోపలికి. స్ట్రిక్ట్గా చెప్పారు, వెనక్కి పంపించేసారు. మళ్ళీ రూమ్కి వెళ్ళి మళ్ళీ జీన్స్ వేసుకొని మళ్ళీ రావడం అయితే జరిగిందనమాట. అప్పుడు అలో చేసారు లోపలికి. ఇంకా బ్యాక్ వెళ్ళడము రూమ్కి అవన్నీ నేను వీడియోస్ తీయలేదు, అందుకే పెట్టలేదు. అస్సలు ఇక్కడ లోపల వీడియోస్ తీయడానికి ట్రై చేశాను కానీ వామ్మో అస్సలు అలో చేయట్లేదు. ఫొటోస్ వీడియోస్ అలో లేవని కూడా లోపలికి వెళ్ళిన తర్వాతే తెలిసింది. బట్ ఏదో కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్స్ తీయడానికి ట్రై చేసినా కానీ బట్ నా వల్ల అవ్వలేదు. ఆ వచ్చిన వీడియో కూడా ఎటో తిక్కమక్క వచ్చేసింది వీడియో. బట్ అసలు నాకు తెలిసి నేను నా లైఫ్లో ఇంతసేపు మౌనంగా ఉండడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఎందుకంటే నాలాంటి వాళ్ళకి ఈ ప్లేస్ అస్సలు సెట్ అవ్వదు ఇంత మౌనంగా ఉండడం అంటే. బట్ అక్కడ ఎంత మెడిటేషన్ అంటే అసలు చిన్న సౌండ్ కూడా లేదు అక్కడ. ఎందుకంటే నాకైతే పెద్ద టాస్క్ ఇది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏదో ఒకటి వరుతూనే ఉంటా. సో నాకైతే అస్సలు లోపల కూర్చొని అంత సైలెన్స్లో ఉండడం అనేది నాకు అస్సలు సెట్ అవ్వలేదు. సో మా హస్బెండ్ ఏమో మంచిగా లోపలికి వెళ్ళి కూర్చొని చాలాసేపు మెడిటేషన్ చేసుకొని బయటకు వచ్చిండు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఫోటో తీశాను ఏవి అలో చేస్తారనేది. సో జీన్స్ ఉండాలి, షార్ట్స్ అయితే అలో లేదు. సో ఎవరైతే అరుణాచలం వచ్చి రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చే వాళ్ళు ఉంటారో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. షార్ట్స్ మీద అయితే అస్సలు రావద్దు, అలో చేయరు. ఇంకా నెక్స్ట్ ఆశ్రమం దగ్గర నుంచి అయితే మోక్ష మార్గం దగ్గరికి వెళ్ళిపోయినాం అనమాట. ఇది ఇంకా పెద్ద టాస్క్ నాకు. సో లెట్స్ సీ. తక్కువ ఉన్నారు పబ్లిక్.
ఆర్య మొక్కు మొక్కు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ చూస్తేనే భయం వేస్తుంది, ఎందుకంటే కొంచెం అందులో కొంచెం ఇరుక్కున్న బయటకు వస్తానో రానో అని టెన్షన్ పడ్డా. బట్ సక్సెస్ఫుల్గా ఆ శివయ్యని తలుచుకొని కొంచెం ఇరుక్కున్నా ఒక 1 సెకండ్. కానీ ఇక నా అంతటా నేను శక్తిని తెచ్చుకొని శివయ్యని మొక్కుకొని బయటకైతే వచ్చేసిన. ఇక్కడ మా ఆయనకు దొరికిందే ఛాన్స్ అనుకొని నేను ఇరుక్కున్నందుకు నవ్వుకుంటూ నిల్చున్నాడు. దాంతో వీడియో మొత్తం పాడైపోయింది గాయస్, సరిగ్గా రాలేదు వీడియో. హాయిగా నవ్వేది నవ్వుకున్నాడు, మళ్ళీ ఏం తెలియనట్టు నాకు హెల్ప్ చేస్తున్నట్టు ఎలా ట్రై చేస్తున్నాడో చూడండి. ఇక్కడ ఆయనకు తర్వాత కోటింగ్ పడిందిలేండి. దాదా వచ్చేస్తావు దా దా ఎంత భయం వేసింది తెలుసా లోపల. సో ఇక్కడేమో నాకు ఇవి భలే అనిపించాయి అన్నమాట. పికిల్స్ పెట్టుకోవడానికి తీసుకున్నాను ఇక్కడ నేను. సో ఇంకెక్కడికి వచ్చినా మనకు తెలిసిన విషయమే కదా, పిల్లలకి టాయ్స్. సో అందులోనూ మా చిన్నోడైతే ఇంకా ఫస్ట్ ఉంటాడు. మా పెద్దోడు ఇంకా చిన్నప్పుడు అడిగేవాడు, కానీ ఇంకా ఇప్పుడు పెద్దగా అయింది కాబట్టి ఎక్కువ అడగాడు అనమాట. వాడికి ఏదన్నా సూటబుల్ పెద్ద ఏమన్నా మంచిగా అనిపిస్తేనే తీసుకుంటాడు. ఇంకా మా చిన్నోడైతే సెలక్షన్లో గంటలు గంటలు అయిపోతూ ఉంటుంది. ఫైనల్గా పెద్ద పెద్ద చూస్తాడు, లాస్ట్ చిన్నదే సెలెక్ట్ చేసుకుంటాడు. ఇక్కడ కూడా ఉన్నాయి బయట. సో ఇక్కడ చూసిరా, ఇంకా మా చిన్న బాస్ సెలక్షన్ ఇప్పట్లో అయ్యేటట్టు కనిపించట్లేదు. వాడికి ఆరేది ఇష్టం వాడికి. అన్నీ తీస్తున్నాడు చూస్తున్నాడు, బట్ ఈ షాప్లో అయితే ఏది సెలెక్ట్ చేసుకోలేదు. ఫైనల్గా పక్క షాప్లో సెలెక్ట్ చేసుకున్నాడు అనమాట. సో ఇక్కడ నాకు గోపురంతో ఉన్నాయి కదా, అవి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. తీసుకున్నాను అండ్ ఫోటో కూడా తీసుకున్నాను. పక్కదా అదే అడుగు పక్కది. ఇది బాగుంది. సో సక్సెస్ఫుల్గా మేము అరుణాచలం రావడం, గిరి ప్రదక్షిణ అన్నీ మావి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయి అన్నమాట. సో మేము అరుణాచలం నుండి ఎక్కడికి వెళ్ళాము, ఆ తర్వాత నెక్స్ట్ ట్రిప్ అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. సో అంటిల్ దెన్ సీ యూ సూన్, బాయ్, టేక్ కేర్.